అట్లాంటిది ఏమీ లేకుండా కరెంటు ప్రొడక్షనే చేయనోడికి కరెంటు అగ్రిమెంట్ నడిచిపోతుంది. వాడేం చేస్తాడు, చిన్న చితక వాళ్ళందరినీ ఎవడైనా వెళ్తే వాడి దగ్గరికి వెళ్ళమంటారు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక తతంగం నడుస్తుంది. ఎలక్ట్రిక్ ఇది సోలార్ పవర్కి సంబంధించి ఒక సంస్థ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరన్నా సోలార్ ప్రొడ్యూస్ చేయడానికి వస్తుంటే డైరెక్ట్గా ప్రభుత్వమే గొట్టమంటలా వాడితో ఒప్పందం చేసుకోమంటున్నారు. వాడితో మేము ఎందుకు ఒప్పందం చేసుకోవాలని వదిలేసిపోతున్నారు పెట్టడానికి వచ్చేవాళ్ళు. ఆ సదరు పర్సన్ గతంలో వైసీపీ హయాంలోనూ ఒక వెలుగు వెలిగాడు, టీడీపీ హయాంలోనూ ఒక వెలుగు వెలుగుతున్నాడు. అతన్ని అప్పట్లో ఆరోపించిన వాళ్ళు ఇప్పుడు ప్రోత్సహిస్తున్న అధికారులు ఉన్నారు అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇట్లాంటి బోలెడు తతంగం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి సబ్సిడీలు ఇస్తారు. ఆక్వా వాళ్ళకి సబ్సిడీ, రైతులకి సబ్సిడీ, ఇట్లాంటి రకరకాల వాళ్ళకి ఇస్తారు కదా. సబ్సిడీ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి వచ్చేదానికంటే వాళ్ళకి తక్కువకి ఇస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? ప్రభుత్వం పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుంటున్నారా? లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేత అదంతా ఖర్చు సబ్సిడీలు ఇప్పించి ఆ డబ్బులు జనం మీద వేసుకోమంటున్నారు ఆ నష్టాన్ని. దాంతో దానికి అనుగుణంగా టారిఫ్ వేస్తాడు, ఓకే చేస్తారు, మనం గడుపున్నాం. మీరు ఇంకేం అక్కర్లేదండి. కరెంట్ బిల్లు